నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ మనకి జాగ్రఫీ టాపిక్ రావి నది న్యూస్లోకి వచ్చిందండి. సో రావి నది కూడా ఇది మళ్ళీ ఇండస్ వ్యాలీలో ఒక భాగమే. ఓకేనా. మరి చూసుకుంటే ఇక్కడ చూడండి, మన ఇక్కడ స్టోరీ ఏంటంటే అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ నదులు న్యూస్లోకి వచ్చినాక మీ అందరి బ్రెయిన్ ఎలా పనిచేయాలో చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జమ్మూ కాశ్మీర్లో సింధు నది దీనికి సంబంధించి ఏదైనా టాపిక్ మీకు న్యూస్లోకి వస్తే మీరు జాగ్రఫికల్గా, పొలిటికల్గా, హిస్టరీ పరంగా ఇవన్నిటి పరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ముఖ్యంగా ఏ నది మీద ఏ ఆనకట్ట ఉంది, ఏ నది ఏ నదిలో చేరుతుంది, ఏ నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఏ నది పేరు సంస్కృతంలో ఏమనుంది, గ్రీకులు ఏమని పిలిచారు, ఇవన్నీ పాయింట్స్ మీరు మాట్లాడుకోవాలి ఇక్కడ. ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఈజ్ సెట్ టు యూటిలైజ్ సర్ప్లస్ వాటర్ ఆఫ్ ది రావి రివర్. ఇండియా ఇప్పుడు అనుకుంటుందంట ఏమని, రావి నదిలో మిగిలిన సర్ప్లస్ వాటర్ని వాడుకోవాలనుకుంటుంది ఇప్పుడు. ఓకే. మరి ఆ వాటర్ని వాడుకోవడానికి ఇండియా తీసుకొచ్చుకున్న ఒక ప్రెజెంటేషన్, ఒక ప్రపోజల్ ఏంటి అంటే దట్ ఈస్ షాపూర్ ఖండి డ్యామ్. ఓకేనా. దాని పేరేంటి మనకి ఇప్పుడు, షాపూర్ ఖండి డ్యామ్. షాపూర్ ఖండి ఆనకట్ట. ఓకేనా. డ్యామ్ అంటే తెలుగులో ఆనకట్ట అంటారండి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆమ్ అడ్రసింగ్ ద ఇండస్ రివర్. I am addressing, this is Indus River and first of all I am addressing Indus River, and now Indus is flowing in this direction. That is why my hand, it is located which side, this is left side. That is why I am addressing, these are all left side tributaries, edama vaipu unna upanadalu. Okay na. In this context I am observing the first river, that is Jhelum river. Okay na, that is Jhelum river. Okay. So Srinagar, right now we discussed about Dal Lake. Okay. So previous current affair we discussed Dal Lake. Dal Lake is located on the Jhelum river. Okay. Next I am addressing with the confluence of the Chandra and Bhaga in Himachal Pradesh that makes Chenab river. Okay. Chenab river. Okay. Chenab river. Okay, right. Next in this Himachal Pradesh, the one lake is originating in the రోహ్తంగ్ పాస్ అనే ఒక ప్రాంతంలో మనకి ఇక్కడ నుంచి రావి అనే నది ఇక్కడ నుంచి ఉద్భవిస్తుంది. ఓకేనా. ఉద్భవించి దిస్ రివర్ మర్జెస్ ఇన్ విచ్ రివర్, చీనాబ్ రివర్. రావి నది మళ్ళీ పోయి దేంట్లో కలిసింది, చీనాబ్ రివర్లో కలిసింది. ఓకేనా. నెక్స్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ బియాస్ రివర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎండెడ్ ఇన్ పంజాబ్ స్టేట్, విచ్ మీన్స్ the Bias is the one and only river that originating and ended in India only. ఓకేనా. బియాస్ చూస్తే మనకి దేశంలోనే ఆరిజినేట్ అవుతుంది, దేశంలోనే ఎండ్ అవుతుంది. బట్ మిగతా నదులు చూడండి, ఇక్కడ జీలం చూడండి మీకు పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, మీకు చీనా చూడండి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, మీరు రావి చూడండి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, సట్లు చూడండి మీకు ఇక్కడ టిబెట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇండియాలోకి వస్తుంది, మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ సట్లెజ్, ఇట్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద టిబెట్. నెక్స్ట్ it enters India and next it goes Pakistan. Okay. Yeah. Right now we are discussing about the Ravi river. Okay. Now we are discussing about only Ravi river. Okay na. So Ravi river మీద మనం షాపూర్ ఖండి అనే డ్యామ్ కడుతున్నాం. మరి కడితే ఎవరికి ప్రాబ్లం అండి, పాకిస్తాన్ చచ్చిపోతుంది. ఎందుకు, ఇగో చూడండి, ఈ రివర్ మొత్తాన్ని ఇక్కడ నేను బ్లాక్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఆనకట్ట, ఇక్కడ మరి వాటర్ వెళ్తాయా, అప్పుడు వాళ్ళ పరిస్థితి, హే భగవాన్ మా పరిస్థితి ఎట్లా, అది జరుగుతుంది. ఎందుకు ఇంత కక్ష ఈ పాకిస్తాన్ మీద మనకి, ఎందుకు అంత కక్ష, వాళ్ళు ఎంత తక్కువ తిన్నారా, అందుకే మనం చేస్తుంది. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు చూద్దాం మనం అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది. ఇది మనకి ఏ ప్లేస్ స్టార్ట్ అవుతుందంటే హిమాచల్ ప్రదేశ్లో, అది కూడా మనకి రోహ్తంగ్ పాస్. ఆ పేరేంటి మనకి, రోహ్తంగ్ కనుమ. ఈ ప్లేస్ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ పాయింట్ ప్లేస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాంతం సముద్రం నుంచి చూసుకుంటే ఎంత హైట్లో ఉందంటే 4.4 కిలోమీటర్ హైట్లో ఉంది. చూడండి రండి నాతో పాటు రండి. అది చూడండి, ఆ మినిమం 5-6 కిలోమీటర్ హైట్లో ఉంటాయి. మరి ఉండదా? అదే విషయం ఇక్కడ చెప్తుంది స్టోరీ. ఓకేనా. అంత మీన్స్ లెవెల్. బట్ ఇది అవసరం లేదండి, ఇది ఎవరు మన అడగరు. బట్ ఇది అడుగుతారు. ఏంటి అంటే రావి నది ఎన్ని నదుల సంగమం, ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ హౌ మెనీ రివర్స్, దట్ ఈస్
బుదిల్ అండ్ తంతగారి, ఓకేనా. ఫస్ట్ ఏంటి మనకి బుడిల్ ప్లస్ తంతగరి, ఓకేనా. తంతగరి, ఈ రెండు నదుల సంగమం అనేది మనకి రావి నదిగా ఏర్పడింది, ఓకేనా. జస్ట్ డన్. నెక్స్ట్ ద కోర్స్ ఆఫ్ ది రావి రివర్. మరి రావి రివర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది చూసారు కదా. సో ఫస్ట్ ఇక్కడికి ఇక్కడ 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 చూసారు కదా, ఎక్కడెక్కడ మనకి రావి ఇండియా స్టార్ట్ అయింది, పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, అంతే. అదే స్టోరీ, పాకిస్తాన్ ఇండియా. మరి విత్ ఇన్ ఇండియా చూసుకుంటే ఇది మేజర్గా మనకి హిమాచల్ ప్రదేశ్లో ఈ రోహ్తంగ్ పాస్ అనేది మనకి ఎక్కడుందంటే చంబా అని ఒక జిల్లాలో మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా. మరి నెక్స్ట్ పంజాబ్లో చూసుకుంటే గురుదాస్పూర్ అమృత్సర్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక తర్వాత మనకి ఇది పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతుంది, లీవ్ ఇట్ అండి. మరి నెక్స్ట్ పాకిస్తాన్లో చూసుకుంటే పాకిస్తాన్ లాహోర్లో ఫ్లో అవుతుంది. చివరికి ఇది వచ్చేసి ఏ నదిలో కలుస్తుంది, ఇది చివరికి ఇది చూడండి ఇది ఏ నదిలో కలుస్తుంది మనకి చీనాబ్లో కలుస్తుంది. ఏం లేని స్టోరీ. ఇగో ఇక్కడ ఈ ప్లేస్ని నేను ఏమంటున్నానంటే రోహ్తంగ్ పాస్ అనే పేరుతో పిలుస్తున్నాను. ఒక 2 సార్లు అనండి కొత్త వాళ్ళు అయితే. రోహ్తంగ్ కనుమ. మరి రోహ్తంగ్ కనుమ ఏ స్టేట్లో ఉంది, ఇదంతా నా హిమాచల్ ప్రదేశ్, ఓకేనా. ఈ రోహ్తంగ్ కనుమ ఉన్న జిల్లా పేరు ఏంటంటే చంబా డిస్టిక్. మీకు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఎట్లనో వాళ్ళకి చంబా డిస్టిక్. ఇలా వచ్చి ఇది చూడండి, ఇది మనకి పంజాబ్లోకి ఎంటర్ అయ్యి గురుదాస్పూర్ అమృత్సర్లోకి వచ్చి నెక్స్ట్ ఇక్కడ మనకి లాహోర్ అనే ఏరియా ఉంది, లాహోర్ ఏరియా ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న జలకిమ్మంటారా, మరి లాహోర్లోకి వచ్చింది. అది ఇప్పుడు లాహోర్ అనేది ఇగో రావి నది గుండా వచ్చింది. చూడండి లాహోర్ రావిలో ఉంది, అంటే లాహోర్ ఒడ్డున రావి ఉంది. లాహోర్ ఏ నది ఒడ్డునుంది, రావి ఒడ్డునుంది. ఇక్కడ మీ అందరికి ఒక సెంటిమెంట్ గుర్తు రావాలి. దట్ ఈస్ 1929 డిసెంబర్ ఎండింగ్. అప్పుడు ఒక ఐఎన్సి సెషన్ అయింది, ఒక ఐఎన్సి సమావేశం అయింది. ఆ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. ఈ ఐఎన్సి సమావేశంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దట్ ఈస్ పూర్ణ స్వరాజ్. అంటే భారతదేశానికి మీరు స్వాతంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వస్తున్న 1930 జనవరి 26 నుంచి మేము ప్రతి ఇంట మా జాతీయ జెండా ఎగరవేసుకొని మాకు స్వాతంత్రం వచ్చిందని మేము జరుపుకుంటాం, ఓకే. సో ఇలాంటి జెండా ఆవిష్కరణ ఎక్కడ జరిగిందని అడిగితే అది రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఐఎన్సి సమావేశం 1929 డిసెంబర్ 31న ఎగరవేయడం జరిగింది. అక్కడ ప్రతిపాదించిన ప్రతిపాదననే 1930 జనవరి 26 నుంచి ప్రతి ఇంట్లో మీరు జెండాని ఎగరవేయండి అని గాంధీ గారు జాతికి చెప్పడం జరిగింది. ఆ డేట్నే మీరు స్వాతంత్రంగా స్వీకరించడం జరిగింది. ఈ డేట్ ఎందుకు నేను తీసుకొచ్చినంటే మళ్ళీ మీకు 1946 నవంబర్ 26కు డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆ రోజున రాజ్యాంగం అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదంటే నాడు 1930 జనవరి 26న మనం పూర్ణ స్వరాజ్యం జరుపుకుంటామని ఒకటి మాట్లాడినాం కదా, దానిని ఇప్పుడు మనం నెరవేరుద్దాం అని ఒక సెంటిమెంటల్ ఐడియాలజీతో 1949 అండి, 1949 నవంబర్ 26న రెడీ అయింది. సో దాన్ని సెంటిమెంటల్గా ఆ రోజుని సెలబ్రేట్ చేద్దామని 1949 తర్వాత నెక్స్ట్ వచ్చే ఇయర్ ఏంటి 1950. అప్పుడు జనవరి 26 నాడు మన దేశం రాజ్యాంగాన్ని అమలు చేసింది, ఓకేనా. సో దీన్నే మనం రిపబ్లిక్ డేగా మనం పిలుచుకుంటున్నాం. ఒక రావి నది పేరు విధంగానే నీ మైండ్ ఇన్ని రకాలుగా ఫ్లక్చువేట్ అయితే దెన్ యు ఆర్ అ ట్రూ అస్పిరెంట్. నువ్వు ఈరోజు ఓడిపోయినా రేపు మాత్రం పక్కా గెలుస్తావు. ఇలాంటి ఇంటర్లింక్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా మనకి ఇది ఏర్పడిందండి, ఓకే. నెక్స్ట్ దీని ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, ఇవి మన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎగ్జామ్స్ అడగలేదు. మరి ఎందుకు ఇచ్చేసారంటే ఇగో చెప్పడం నా బాధ్యత. సో చెప్పడం నా బాధ్యత. మీకు ఇది టెలిగ్రామ్లో ఉంటుంది, ఇంకా డీటెయిల్స్ చదువుకోవచ్చు. ఎప్పుడైతే ఇది మీకు ఎగ్జామ్స్ అయితే వల్లేదండి, ఓకేనా. సో అంటే మేబీ యూపీఎస్సీ దాంట్లో పడవచ్చు. సో దీనికి మనకి రైట్ సైడ్ ట్రిబ్యూటర్స్ చూసుకుంటే సియూల్ రివర్ అని, బైరా రివర్ అని, బుదిల్ రివర్ అని, తంతగారి రివర్ అని, లెఫ్ట్లో చూసుకుంటే ఉజ్ రివర్ అని, చిర్చిన్ రివర్ అని, ఇవన్నీ మనకి ఏం అవసరం ఉందండి, ఒక లీవ్ ఇట్, ఓకే. ఎస్. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ చూసుకుంటే దీని మొత్తం లెంత్ ఎంత. ఇప్పుడు మీరు చూస్తున్నా ఇగో ఈ లెంత్ ఎక్కడుంది మనకి రావి, ఇగో ఈ ప్లేస్ నుంచి మొదలుకుంటే ఈ ప్లేస్ వరకు టోటల్ లెంత్ వచ్చేసి మనకి 720 కిలోమీటర్స్. సరే గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలండి, పక్కాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. 320 కిలోమీటర్స్. అయితే 320 కిలోమీటర్స్లో 720 కిలోమీటర్స్లో 320 కిలోమీటర్స్ వచ్చేసి ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుంది, ఓకేనా.
ఇండియాలో మనకి 320 కిలోమీటర్స్, మరి మిగతా 400 కిలోమీటర్స్ పాకిస్తాన్లో మనకు కనబడుతుంది. ఓకేనా, అలా మీరు చూసుకోవచ్చు. దీని క్యాచ్మెంట్ ఏరియా మనకి 5957 స్క్వేర్ కిలోమీటర్. ఇది మన ఎవరో ఎగ్జామ్స్లో అడగారండి. ఓకే, ఇలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీని మీద ఉన్న ఆ డ్యామ్ పేరు ఏంటి? మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏ డ్యామ్ని కడుతున్నాం? షాపూర్ కండి. ఇంకా మీ అదృష్టం బాగుంటే రేపు డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. ఎలా అంటే షాపూర్ కండి అని ఒక డ్యామ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అది ఏ నది మీద అంటారు. సింపుల్గా మీ ఆన్సర్ రావి. ఓకే, నెక్స్ట్ అండి, మళ్ళీ మనం ఇక్కడ బాక్రా డ్యామ్ గురించి మాట్లాడుకుంటాం. మళ్ళీ బాక్రా డ్యామ్ కూడా న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, ఈ బాక్రా డ్యామ్. ఓకే, బాక్రా డ్యామ్ని మీరు కాస్త నీట్గా గమనించండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దట్ ఈస్ బాక్రా డ్యామ్. మీరు బాక్రా అన్న ప్రతిసారి బాక్రా నంగల్ అనే ప్రాంతం పేరు మీరు వినొచ్చండి. బాక్రా డ్యామ్, ఎస్, దట్ ఈస్ బాక్రా డ్యామ్. ఓకేనండి, చూడండి బాక్రా డ్యామ్, ఇదంతా మనకి బాక్రా డ్యామ్. బాక్రా డ్యామ్ ఏ నదిలో ఒడ్డునుంది? ఏ నది మీద ఉంది? సట్లెజ్ రివర్ మీద ఉంది. ఓకేనా, బాక్రా ఇప్పుడు నాకు సట్లెజ్ రివర్ మీద ఉంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ క్లియర్గా గమనించండి, ఇదే ఇమేజ్ నేను మళ్ళీ మీకు రీడ్రా చేసి చూపిస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను సట్లెజ్ స్టార్ట్ అవుతున్నా. మరి సట్లెజ్ చూడండి, ఇది ఇండియాలో కాదు, ఈ పక్కనే ఉన్న మనకి టిబెట్లో స్టార్ట్ అవుతుంది. మరి టిబెట్లో స్టార్ట్ అవుతూ ఇగో చూడండి. ఈ స్టేట్ పేరు ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో మనకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అవుతున్న ఈ పాయింట్ పేరు ఏంటి? దీనిని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు. ఆ పాయింట్ పేరు ఏంటంటే దట్ ఈస్ షిప్కిలా పాస్. ఇప్పుడు చెప్పండి, షిప్కిలా పాస్ ఏ స్టేట్లో ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా, సో షిప్కిలా పాస్ గుండా ఇది ఎంటర్ అవుతూ సట్లెజ్ చూడండి. నెక్స్ట్ మనకి పంజాబ్లోకి ఎంటర్ అవుతుంది. పంజాబ్లోకి ఎంటర్ అవుతున్న ఈ క్రమంలోనే బియాస్ రివర్ని తనలో కలుపుకొని మళ్ళీ పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో చూడండి నాన్న, ఇక్కడ కొన్ని బ్లూ కలర్లో కనబడుతున్నాయి, బ్లూ కలర్లో కనబడుతున్నాయి. ఏంటవి? అవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటి మీద ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఓకేనా, అలా ఇక్కడ మనకి సట్లెజ్ అనేది ఇలా ఎంటర్ అవుతూ మనకి పాకిస్తాన్లో కలిసిపోతుంది. మనకి ఇక్కడ పాకిస్తాన్లో కలిసిపోతుంది. ఇండియా చూసుకుంటే ఒకటి హిమాచల్ ప్రదేశ్లో, రెండవది పంజాబ్లో కలిసిపోతుంది. ఇలా ఎక్కడైతే మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ ఈ రెండింటి బార్డర్స్ ఉంటాయో, ఈ రెండింటి బార్డర్లలో నాకు హిమాచల్ ప్రదేశ్లోనే నాకు కనబడుతున్న ఆ డ్యామ్ పేరు ఏంటంటే దట్ ఈస్ బాక్రా డ్యామ్. నాకు హిమాచల్ ప్రదేశ్లోనే కనబడుతున్న డ్యామ్ ఏంటంటే దట్ ఈస్ బాక్రా డ్యామ్. కాస్త ముందుకెళ్ళినాక పంజాబ్లోకి ఎంటర్ అయినాక నాకు కనబడుతున్న మరొక డ్యామ్ ఏంటంటే దట్ ఈస్ నంగల్ డ్యామ్. ఓకేనా, ఒక డ్యామ్ పేరు బాక్రా, ఇంకో డ్యామ్ పేరు నంగల్. జనరల్గా ఈ రెండింటి పేరుని బాక్రా నంగల్ అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుందండి. సో అలా మనకి బాక్రా నంగల్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. మరి ఎందుకు సార్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందంటే చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి ఒకసారి క్లారిటీగా చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. మరి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ కొండ చీరలు అప్పుడప్పుడు విరిగి ఇక్కడ కింద పడే ఒక ప్రమాదం ఉందా లేదా? జనరల్గా ల్యాండ్ స్లైడ్స్ పడిపోతాయి కదా. మరి పడిపోతే అసలు ఎందుకు పడుతున్నాయి, మరి దాని స్టోరీ ఏందని చెప్పడానికి ఈ జియోలాజికల్ సర్వే వాళ్ళ అక్కడికి వెళ్ళి సర్వే చేస్తారు. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు ఏర్పడింది తెలుసా మీకు? చూడండి 1851లో ఏర్పడింది. 1851లో ఏర్పడింది, చాలా పురాతనమైంది. మరి దీనికంటే పురాతనమైంది ఏం తెలుసు మీకు? దట్ ఈస్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకా పురాతనమైంది. ఎప్పుడు ఏర్పడిందంటే అప్పుడెప్పుడో 1767లో ఏర్పడింది. అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్న ప్లాసీ బక్సర్ వారు ఆ టైంలో ఏర్పడింది. ఇప్పటికీ మనకి రన్ అవుతుంది. ఓకేనా, ఇది దేని కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటే జితన్ సింగ్ కింద రన్ అవుతుంది. బట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళ హెడ్ క్వార్టర్ చూసుకుని మన కలకత్తాలో ఉంది. ఇది ఎవరి కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద రన్ అవుతుంది. అంటే కిషన్ రెడ్డి మనకి ఆయన కింద రన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏనా? ఎస్, అతని కింద రన్ అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు పడుతున్నాయి ఆ ల్యాండ్ స్లైడ్స్, ఇక్కడ ఎందుకు పడుతున్నాయి అనేది దీని స్టోరీ. మరి దీని స్టోరీ గురించి మాట్లాడినప్పుడు నేను కొన్ని విషయాలు ఇక్కడ నేను మాట్లాడాలి. ఇది సట్లెజ్ రివర్ మీద ఉంది. సో చూసుకుంటే ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో కనబడుతుంది కదా. ఆ హిమాచల్ ప్రదేశ్లో బాక్రా అనే గ్రామంలో కనబడుతుంది. ఆ బాక్రా అనే గ్రామం ఉన్న ఆ జిల్లా పేరేంటంటే దట్ ఈస్ బిలాస్పూర్ జిల్లా. ఆ జిల్లా పేరేంటి? దట్ ఈస్ బిలాస్పూర్ జిల్లా. ఓకేనా, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బిలాస్పూర్ జిల్లాలో హిమాచల్ ప్రదేశ్కి పంజాబ్కి ఈ బార్డర్స్లో ఇది మనకు కనబడుతుంది. అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ గ్రావిటీ డ్యామ్. గ్రావిటీ డ్యామ్ అంటే పైనుంచి కిందికి పడే ఈ సిచ్యువేషన్ని మనం గ్రావిటీ మన కిందికి లాక్కుంటుంది కదా. మీరు పైనుంచి కింద పడితే లాక్కుంటుంది కదా. మరి నీటిని ఇలా క్రిందికి లాగుతుంది ఈ డ్యామ్. ఓకేనా, అలా దీన్ని చూసుకోవచ్చు. ఇక దీని హైట్ని మనం గమనిస్తే
ఇది ఇండియాలోనే మనకి 3వ అత్యంత ఎత్తైన నది. ఓకేనా? మరి ఇండియాలోనే సో చూసుకుంటే సారీ మనం మొత్తం ఏషియాలోనే ఇది సెకండ్ హైయెస్ట్ డ్యామ్. అంటే మొత్తం మన ఇండియానే కాదు, ఎంటైర్ ఆసియా ఖండంలోనే ఇది మనకి సెకండ్ ఎత్తైన డ్యామ్. ఓకేనా? ఆసియాస్ సెకండ్ టాలెస్ట్ డ్యామ్. మరి ఇండియాలో అత్యంత ఎత్తైన డ్యామ్ ఏంటి? దట్ ఈస్ అంటే ఎంటర్ ఆసియాలో తెహ్రీ డ్యామ్. మీకు తెలుసు కదా తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంటుంది? మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకేనా? ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ తెహ్రీ తర్వాత రెండవ అతిపెద్దది. మరి ఇండియాలో చూసుకుంటే సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టర్మినాలజీ దట్ ఈస్ సెకండ్ హైయెస్ట్ డ్యామ్ ఆఫ్టర్ తెహ్రీ డ్యామ్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్టర్ ఇందిరా సాగర్. సో టర్మినాలజీ చాలా జాగ్రత్త అండి. సో ఇది దేశంలోనే అండ్ ఆసియాలోనే సెకండ్ హైయెస్ట్ డ్యామ్ ఆఫ్టర్ తెహ్రీ. మరి తెహ్రీ ఎక్కడుంది? ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా? మరి దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ డ్యామ్, ఆసియాలో కాదు దేశంలో సెకండ్ లార్జెస్ట్ డ్యామ్. మరి దేని తర్వాత? ఇందిరా సాగర్. ఈ ఇందిరా సాగర్కి ఉన్న ఇంకో పేరేంటో తెలుసా మీకు? నర్మదా సాగర్. ఓకేనా? నర్మదా సాగర్, లేదా దీనికి పునాసా అనే డ్యామ్ పేరు కూడా దీనికి ఉంటుంది. ఓకేనా? ఇందిరా సాగర్ తర్వాత రెండవ అతిపెద్ద డ్యాము, తెహ్రీ తర్వాత రెండవ అతి ఎత్తైన డ్యాము. దీని స్పెషాలిటీ. మరి దాని ఎంత ఎత్తు? దాని ఎత్తు ఎంత? 207 మీటర్లు. మరి తెహ్రీ డ్యామ్ ఎత్తు ఎంత? 261 మీటర్లు. ఇమాజిన్ 207 మీటర్ హైట్ అంట. చూడండి, కింద నుంచి మీరు పరిగెత్తాలంటే మీరు పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే 100 మీటర్లు 15 సెకండ్లు పరిగెత్తాలి. మరి 200 మీటర్లు అంటే 30 సెకండ్లు పడదు, ఇంకెక్కువ టైం పడుతుంది. దూరం పెరిగిన కొద్దీ మన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా. సో అంత ఎత్తైంది ఇది, అంత ఈజీ మ్యాటర్. అంత ఎత్తైంది కాబట్టి అది ఎంత వాటర్ని స్టోర్ చేస్తుందో ఈ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. అది ఎంత వాటర్ని స్టోర్ చేస్తుందో తెలుసా? మీరు కానీ ఇక్కడ స్టార్ట్ చేస్తే బండి వేసుకొని మీరు వెళ్తే 90 కిలోమీటర్ల వరకు మీరు దాని వాటర్ చూడొచ్చు. మీరు దాని వాటర్ని 90 కిలోమీటర్స్ వరకు మీరు బైక్ వేసుకొని వెళ్తే దాని వాటర్ని చూడొచ్చు. ఆ వాటర్ ఉన్న రిజర్వాయర్ పేరేంటి? గోవింద్ సాగర్. ఒక కృత్రిమమైన ఆర్టిఫిషియల్ మ్యాన్మేడ్ లేక్ ఏర్పడ్డది అక్కడ. చూడండి, దిస్ ఇస్ దట్ లేక్. నాకు ఈ బోర్డు కూడా సరిపోతుంది ఆ లేక్. చూడండి, ఇగో ఇక్కడ నుంచి మొదలైతే ఇక్కడ రాకి వెళ్ళిందండి ఆ లేక్. 90 కిలోమీటర్లు అండి. దిస్ గోవింద్ సాగర్ కన్సిస్ట్ 90 కిలోమీటర్స్ లెంత్. అంత దూరం వరకు అది ఏర్పడ్డదంటే మీ ఇమాజినేషన్కి వదిలేస్తుందా హౌ మచ్ బిగ్గర్ దాన్ యువర్ ఇమాజినేషన్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ గోవింద్ సాగర్ అని మనం ఇక్కడ పిలుచుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇవన్నీ దీనికి సంబంధించిన విషయాలు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నా. మన ప్రతిసారి చీనాబ్ రివర్ మీద ఉన్న డ్యామ్స్ ఏంటని మనం అడుగుతున్నారు. ముఖ్యంగా చీనాబ్ రివర్ మీద మనం మాట్లాడుకుంటే సలాల్ డ్యామ్ చాలా ఫేమస్. ఈ సలాల్ డ్యామ్ అనేది కొన్ని వేల సార్లు ఎగ్జామ్స్లో అడిగారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే బాగ్లిహార్ డ్యామ్, నెక్స్ట్ మనం చూసుకుంటే దుల్హాసి డ్యామ్, నెక్స్ట్ రాట్లీ డ్యామ్, నెక్స్ట్ పకల్ డ్యామ్, నెక్స్ట్ కీరు డ్యామ్, నెక్స్ట్ సవల్కోట్ డ్యామ్ మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది అండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ డ్యామ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మాట్లాడుతున్న కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక మాట మాట్లాడినా మీతోని. ఓకేనా? ఒక విషయం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ని మీరు గమనించండి. యా కమ్. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇదేదో మీకు ఉందని చెప్పా కదా. సో అది ఏ నది మీద ఉంది? మీకు బియాస్ నది మీద ఉంది. ఈ బియాస్ నది మీద మీకు కనబడుతున్న ఒక డ్యామ్ ఉంది కదండి. ఈ డ్యామ్నే మనం ఏమంటున్నాం తెలుసా? పోంగు డ్యామ్ అంటున్నాం. పోంగు డ్యామ్ అంటున్నాం. ఆ పోంగు డ్యామ్ని నేను మీకు మళ్ళీ అడ్రస్ చేస్తున్నా. సో ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ డ్యామ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోంగ్ డ్యామ్ దేని మీద ఉంది? మనకి బియాస్ నది మీద ఉంది. దీనికే పోంగ్ డ్యామ్. అండ్ దీనికే మరొక పేరు ఏంటంటే దట్ ఈస్ మహారాణా ప్రతాప్ సాగర్. ఓకేనా? నెక్స్ట్ జీలం రివర్ మీద ఇంతకుముందు మనకు దాల్ ఉంది, ఊలార్ లేక్ ఉంది. అది కాకుండా దీని మీద ఉరి డ్యామ్ కూడా ఉంది. నెక్స్ట్ సట్లజ్ మీద మనం చూసుకుంటే ఇంతకుముందు మన బాక్రా ఉంది, నంగల్ ఉంది. అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్లో నాతఫ జక్రీ. ఓకేనా? సో దాని పేరేంటి? నాతఫ జక్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా
దీని మీద మనకి సెటిల్ అయింది. ఇది కాకుండా మనకి ఖర్చం బాంగ్తు ఇవి ఉన్నాయి. ఇది నాత దగ్గర ఇంతకుముందు మన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ రావి నది మీద చూసుకుంటే మనకి రావి నది మీద రంజిత్ సాగర్ అనే డ్యామ్ ఉంది. ఈ రంజిత్ సాగర్కి మరొక పేరు ఏంటంటే తెగిని డ్యామ్. ఓకేనా, రంజిత్. ఓకేనా, రంజిత్ సాగర్. దీనికి మరొక పేరేంటి, తెగిని డ్యామ్. తెగిని డ్యామ్ అనే పేరు ఉంది. అదేవిధంగా చెమోరా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న షాపూర్ ఖండి. ఓకేనా, ఇవన్నీ మనకు ప్రతిరోజు న్యూస్లోకి వచ్చినప్పుడు కొంచెం ఒరిసి పట్టుకోండి. ఇక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఒక డ్యామ్ ఉంది, దాని పేరు రిహాండ్ డ్యామ్ అంటాం. ఇది రిహాండ్ నది మీద ఉంది. ఈ రిహాండ్ నది అనేది మనకి సోన్ అనే నదికి ఇది ఉపనది అండి. ఓకేనా, ఆ సోన్ అనే నదికి ఉపనది. ఈ రిహాండ్ డ్యామ్ మీద ఉన్న ఆ ఆర్టిఫిషియల్ లేక్ పేరు ఏంటంటే దట్ ఈస్ గోబింద్ బల్లభ్ పంత్ సాగర్. ఇంతకుముందు మనం చూస్తుందండి, చూడండి క్లారిటీ గమనించండి. ఇప్పుడు మనకి బాక్రా మీద చూడండి, మనకి బాక్రా మీద ఏర్పడ్డ ఆ కృత్రిమ లేక్ని మనం ఏమంటున్నాం, గోవింద్ సాగర్ లేక్ అంటున్నాం. ఓకేనా, ఇది ఎక్కడుంది మనకి హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్ జిల్లాలో ఉంది. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ రిహాండ్ డ్యాము, ఈ రిహాండ్ డ్యామ్ నాకు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ రిహాండ్ డ్యామ్ మీద ఏర్పడ్డ ఆ కృత్రిమ జలాశయాన్ని నేను ఏమంటున్నా అంటే గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అంటున్నా. గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ లేక్ అంటున్నా. ఓకేనా, సో గోవింద్ సాగర్కి ఉన్న సాగర్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్, గోవింద్ సాగర్కు గోవింద్ బల్లభ్ పంత్ సాగర్కి చాలా తేడా ఉంది. మరి గోవింద్ సాగర్ పేరు మీరు ఎప్పుడంటారు తెలుసా, మీరు తెలంగాణ మూమెంట్ కానీ ఏపీలో చూసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. అందులో జీబీ పంత్ మనకి హోమ్ మినిస్టర్ అప్పట్లో. ఆ జీబీ పంత్ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 4 మనం చూసుకుంటే మర్రి చెన్నారెడ్డి కానీ, సో మనకి బూరుగుల రామకృష్ణారావు కానీ, మనకి జేవి నరసింహారావు కానీ, ఇలాంటి కొంతమంది మన తరపున అటు నుంచి అల్లూరి సత్యనారాయణ కానీ, సో నీలం సంజీవరెడ్డి కానీ, అలాంటి బెజవాడ గోపాలరెడ్డి కానీ వాళ్ళు అక్కడ నుంచి అలా అప్పుడు జీబీ పంత్ గారు మన దేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేస్తారు. ఓకేనా, జీబీ పంత్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ఎక్కడ ఉంది, రిహాండ్ డ్యామ్ మీద ఉంది. ఈ రిహాండ్ డ్యామ్ దేనికి ఉపనది, ఇది సోన్ అనే నదికి ఉపనది అండి. ఓకేనా, సోన్ అనే నదికి ఇది ఉపనది. సో అలా మీరు దీన్ని చూసుకోవచ్చు అండి. ఓకేనా, సో బాక్రా అయితే గోవింద్ సాగర్, రిహాండ్. సో పనిలో పని మీకు గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ కూడా చూపిస్తారండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, దిస్ ఈస్ ఓన్లీ గోవింద్ సాగర్. ఓకేనా, సో అదే మీరు చూసుకుంటే మీకు ఇది అండి. సో దిస్ ఈస్ గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ ఇది. ఓకేనా, ఈ ప్రాంతం మొత్తాన్ని మనం గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అనే పేరుతో పిలుచుకుంటాము. చూడండి ఇక్కడ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది ఎక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకేనా, మరి అదేవిధంగా మనం చూసుకుంటే బాక్రా మీద ఉందండి, దట్ ఈస్ గోవింద్ సాగర్. ఓకేనండి, సో దిస్ ఈస్ టుడేస్ కరెంట్ అఫేర్స్. ఇంతకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అస్, కీప్ షోయింగ్ అలర్ టువర్డ్స్ అస్. దిస్ ఇస్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ సో మచ్.